వెల్కమ్ టు సినిమా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే విజయ్ సేతుపతి గారిది మహారాజా అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పిల్లకనైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై ఇక్కడ మీరు మెయిన్ గమనిస్తే మాత్రం బై మూవీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎండింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేను బై. కొన్ని అక్కడక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ అయితే ఉంటాయి, చూసి ఏమంటారు అండర్ పిల్లలను తీసుకోతే ఇట్లా పేరెంటల్ గైడెన్స్ అయితే కంపల్సరీ. సో మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2.5 hours డ్యూరేషన్తో పాటు వస్తుంది అనమాట బై. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు బై. అక్కడికి సహాయం చేయాలనుకున్నా సరే కూడా విధిరాత ఎట్లయితే మిస్లీడ్ చేస్తుంది, మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఒక క్షణ ఆవేశంలో ఎలా మనం తప్పులు చేస్తామనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ అయితే తీసుకొచ్చిరు బై. సో మెయిన్ చూసుకుంటే విజయ్ సేతుపతి గారిది నిజంగా వర్సటైల్ యాక్టరు, డిఫరెంట్ జానర్ తీసుకుంటారంటారు కానీ సో నిజంగా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను, పక్కా చూడాల్సిన మూవీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అడల్ట్స్కి మాత్రమే. సో ఇక్కడ గోరీ సీన్స్ కానీ కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి అక్కడ చంపుతున్నట్టు. సో ఓన్లీ ఫర్ అడల్ట్స్ అన్నట్టు నేనైతే మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీలో స్టోరీ ఏంటంటే అవి సింపుల్గా ఏం లేదు, మన లక్ష్మి చెత్తపుట్ట అంటారు, ఆ చెత్తపుట్ట ఏదైతే ఉందో చిన్న పిల్లని కాపాడుతుంది అన్నమాట. సో మరి ట్రైలర్లో కన్ఫ్యూజ్ అయినాం కదా. సో ఇక్కడ చెత్తపుట్ట ఏదైతే ఉందో ఆ కాపాడిన పిల్ల ఎవరైతే ఉన్నారో ఆ పిల్లని మన సేతుపతి గారు పెంచుతారో ఆ మిస్టరీ ఏదైతే ఉందో మీరు మూవీలో ఎండింగ్లో చూడండి బై. ఆ మిస్టరీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను, అమ్మో ఇంత ట్విస్ట్ అనుకున్నా కానీ ఒకసారి చూడండి ఆ మూవీ అయితే ఇట్లా. కానీ స్టోరీకి వచ్చేసరికి అయితే మాత్రం మంచి హ్యాపీ లైఫ్ అయితే మన విజయ్ సేతుపతి గారు అయితే కంటిన్యూ చేస్తారు అన్నమాట. కానీ ఈ మధ్య సిచ్యువేషన్స్లో జరిగే పాత పగలు పాతవి ఎలా టార్గెట్ చేస్తారనే దాని మీద మూవీ అయితే నడుస్తుంది అనమాట. ఓవరాల్గా నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది అనమాట బై. ఒక మంచి మూవీ వచ్చింది అనుకోవచ్చు, డిఫరెంట్ జానరు డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది కాబట్టి వాచబుల్ అనేసి అయితే అంటాను. ఆ పోలీస్ స్టేషన్లో సీన్ అయితే పట్టుకొని గుంజుతాడు అండ్ స్కూల్లో ప్రిన్సిపల్ దగ్గర కూడా సీన్కి షాక్ అవుతాడు. అలా అవైతే మరీ ఘోరం అనుకోండి. అంత ఓల్డ్ లుక్లో అయినా సరే మంచిగా పవర్ ఉన్నట్టు ఒక ఏమంటారు ఓవర్ సాచురేటెడ్ చూపించినట్లు అనిపించింది. సో అదంతా పక్క పెడితే మాత్రము ఇట్లా సెకండ్కి వచ్చేసరికి అయితే పోలీస్ వాళ్ళు ఎట్లా తెప్పించుకుంటారు ఏందనే దాని మీద కూడా ఒక పాయింట్ అయితే చూపించారు అన్నమాట. సో ఇక్కడ ఇటు వాళ్ళ తప్పుంది ఇటు వాళ్ళ తప్పుంది. ఓవరాల్గా మాత్రం నేను ఈ మూవీకి రేటింగ్స్ ఇచ్చేసరికి అయితేనేమో 3 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాయి. పర్లేదు, బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు. అండ్ కొన్ని నరకేసిన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చూసి తీసుకోండి పిల్లలని అయితే. మోస్ట్లీ అడల్ట్స్ కరెక్ట్ అయితే నేను అడ్వైజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎక్కువ ఎందుకు కిలో అన్నా 3 ఎందుకు ఇచ్చినావు అంటే కొన్ని సీన్స్లో లాజిక్ అనిపించలేదు. మళ్ళీ పోలీస్ వాళ్ళు ఏవైతే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా చెత్తపుట్ట మీద తిరుగుతుంది, మా విజయ్ సేతుపతి వాళ్ళ కూతురికి ఏమైందని ఆ కాన్సెప్ట్ మీద పోకుండా మనం బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేయకుండా ఓన్లీ మొత్తం కూడా చెత్తపుట్ట అనేది తిప్పుతారు. సో ఓన్లీ వన్ సైడెడ్ అయిపోతుంది. అండ్ పోలీస్ వాళ్ళు లాస్ట్ టైంకి వచ్చేసరికి అయితే కొంచెం ట్విస్ట్ అవుతుంది. సో కొంచెం ఆక్వర్డ్గా అయితే ఉంటుంది అన్నమాట బై. సో అందుకే అండ్ మర్చిపోయిన ఒక లాజిక్ కూడా మిస్ అవుతుంది. సో అందుకే నేను 3 out of 5 ఇచ్చిన అన్నమాట బై. సో కొన్ని సీన్స్ నాకు సెన్స్ అనిపించలేవు బై. ఒకటి చెత్తపుట్ట కాడే మొత్తం స్టోరీ మొత్తం కూడా అట్టే పోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళు రావడం వీళ్ళు పగ తీర్చుకోవడం అనేది కొంచెం సింక్ అనిపించలేదు అన్నమాట టైం లైన్కి. అండ్ దాంతోపాటు కొన్ని లాజిక్స్ మిస్ అయినాయి. అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్లో కూడా కొన్ని సీన్స్ యాడ్ చేసేది ఉండే. ఈవెన్ కొన్ని డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా సరే కూడా కొంచెం తక్కువ అనిపించింది నాకు, ఇంకొంచెం డెప్త్ పోయేది అనిపించింది. అండ్ వీళ్ళ బాండింగ్, తండ్రి కూతుర్ల బాండింగ్, మన విజయ్ సేతుపతి గారి లైఫ్ స్టైల్ అంతా కూడా బాగానే చూపించారు అన్నమాట. ఓవరాల్గా ఒక ఎంజాయబుల్ మూవీ అనమాట. మీరు వాచ్ చేయొచ్చు. మేబీ అడల్ట్స్ ఫ్యామిలీతో పాటు అయితే పేరెంటల్ గైడెన్స్ తీసుకోవడానికి అయితే అడ్వైజ్ చేస్తాను. మూవీ పర్లేదు బై. అండ్ మోస్ట్లీ 2-3 సార్లు చూడొచ్చు అనేసి ఒక అడ్వైజ్ అయితే ఇస్తాను. ఇది నా రివ్యూ అనమాట బై. అండ్ మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.